పాడుకుందాం. చాలా టైం అయింది, భోజనాలు ఉన్నాయి, ముగించాలి గనుక. ఎప్పుడు చేరేదా తేజ గృహము 324 పాట పాడుకుందాం. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి పల్లవి మొదటి శరణము, ఆఖరి శరణం పాడుకుందాం. 1, 5, 324 పాట. ఎప్పుడు చేరేద తేజ గృహమే, ఎప్పుడు చేరేద నా నివాసం, ఎప్పుడు చేరేదను దేవుడే నాకై ఎంచిన వాసస్థలమే, దేవుడే నాకై ఎంచిన వాసస్థలమే. చేరేదాం మందం, చేరేదా సంతోషమందా, యేసురాజు నా కొరకై సిలువనే చేరా, యేసురాజు నా కొరకై సిలువనే చేరా. ఎప్పుడు చేరేద తేజ గృహమే, ఎప్పుడు చేరేద నా నివాసం, ఎప్పుడు చేరేదను ధ్యానించగల హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులే, ధ్యానించగల హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులే. జ్ఞాతియే యేసుని నగరం, జ్ఞాతియే యేసుని నగరం, ప్రేమించి నేను పాడా ఆశ తీరునే, ప్రేమించి నేను పాడా ఆశ తీరునే. ఎప్పుడు చేరేద తేజ గృహమే, ఎప్పుడు చేరేద నా నివాసం, ఎప్పుడు చేరేదను. దేవుని వాక్యం విందాము. కీర్తనలు రాసిన గ్రంథము దేవుని వాక్యం వినక ముందు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసిన టీచర్ గారికి, వారి కుమారుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. ఈ దినము మరి కూటమి ఏర్పాటు చేయడానికి ప్రాముఖ్యమైన విషయము కుమారుడు యొక్క తండ్రి లేక టీచర్ యొక్క భర్త చనిపోయిన దినము. సాధారణంగా ఈ చనిపోయినప్పుడు సంవత్సరము 2-3 సంవత్సరాల వరకు ఆ దుఃఖము మనము కొన్నిసార్లు మర్చిపోలేము. కానీ క్రమేపీ దుఃఖము దేవుడే తీసేస్తాడు. దుఃఖము మనం మర్చిపోతాం, అంటే పూర్తిగా వ్యక్తిని మర్చిపోం, కానీ ఆ బాధలు కొన్ని దేవుడు లేకుండా చేస్తాడు. ఆ బాధలు ఉంటే మనము మళ్ళీ మన సహజీవనము చేయలేము, చాలా కష్టము. అయితే ఈ దినం మనకి ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారా? భోజనం ఏర్పాటు చేశారు. కానీ అదే ఈ దినము చనిపోయినప్పుడు వారు ఎవరు భోజనం చేయడానికి కూడా నిరాకరించి ఉంటారు ఖచ్చితంగా. అవునా కాదు చెప్పండి. ఈ దినమందు ఈ గృహములో శోకము, దుఃఖము ఎన్ని సంవత్సరాలు అయిందంటారు? ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ దినమందు కుమార్తె, కుమారుడు, భార్య, బంధువులు, రక్త సంబంధులు అందరూ
ఏడుస్తూ ఉంటారు. కొంతమంది రోడ్డు దిగి బస్సు దిగి ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ కూడా వచ్చి ఉంటారు కదా. లేకపోతే మరి ఆయన చనిపోయినప్పుడు గృహం దగ్గర ఎవరు లేరు, పడుకున్నారు అనుకున్నారు. కానీ ఆయన నిర్జీవంగా ఉన్నప్పుడు దాన్ని చూసినప్పుడు ఒక్కసారిగా ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఇదైనా మంది మంచిగా బిర్యానీ కోడి మాంసం పెడుతున్నారు అంటే దుఃఖం ఏమైంది, మరిచిపోయామో అని అర్థం. ఇదే రోజు 18 సంవత్సరాలకి రివైండ్ చేస్తే ముందుకు వెళ్తే దుఃఖము. అదే ఈరోజు అందరూ రావాలి నా ఇంటికి, అందరూ భోజనం చేయాలి, లైటింగ్ ఉండాలి, సౌండ్ ఊరంతా వినబడాలి. ఇదంతా మనము మర్చిపోవడం ద్వారాగా ఈ యొక్క మరణమును ఒక సెలబ్రేషన్ లాగా చేస్తున్నాము. లోకంలోని ఇది అంత భౌతిక సంబంధమైన ఒక బంధము. దేవుడు ఈ బంధము లేకపోతే దాంపత్య జీవితము లేదు. కానీ దేవుడు ఈ యొక్క కూటమి ద్వారాగా మనందరినీ ఒక మాట హెచ్చరిస్తూ ఉంటాడు. ఏంటి అంటే, మనం ఎవరో చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తాము, ఆ సమాధి కార్యక్రమం చేస్తాము. ఆ సమాధి మనిషి చనిపోయిన తర్వాత తిరిగి తీసుకెళ్ళిపోయిన తర్వాత పాకి వాళ్ళ ఉద్యోగం మనం చేస్తాం. ఏంటి ఇలాగ పాకి అంటే తెలుసా మీకు? పాకి వాళ్ళు ఉద్యోగం అంటే వీధులు తుడుస్తారు కదా, వాళ్ళని పాకి వాళ్ళు అంటారు కదా. మున్సిపాలిటీ వాళ్ళు, మీరందరూ ఇంగ్లీష్ మీడియం. అంటే ఆ పువ్వులు ముందు పడ్డాయనుకోండి, అంత నేను చర్చ్ నుంచి వచ్చేటప్పుడు చూశాను, సగం తుడిసారు, సగం ఏంట్రా వీళ్ళు సరిగా తొడలేదని జోసెఫ్ని అడిగితే, తుడవడం కాదండి, ఎవరింటి ముందు వాళ్ళు తుడిసేసుకుంటారు, భయం అండి అని చెప్పారు. సరే, ఇది లోకంలో ఎవరో చనిపోతే మనం అక్కడికి వెళ్ళి కొంచెంసేపు మౌనంగా నిలబడి శవాన్ని చూసి కొంతమంది దండం పెట్టుకుంటారు, కొంతమంది పూలమాల వేస్తారు, కొంతమంది మౌనం పాటించి కుటుంబానికి సానుభూతి, శవానికి శ్రద్ధాంజలి, నివాళి అర్పించి వచ్చేస్తాం. ఇంటిలో జరిగినప్పుడు, మన గృహములోనే అది సంభవించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. ఎక్కడో కాదు, నీ ఇంట్లో కూడా జరుగుతుంది. ఎక్కడో కాదు, నీ ఇంటి ప్రక్కనే జరుగుతుంది. ఎక్కడో కాదు, నీ స్నేహితునికే జరుగుతుంది. ఎక్కడో కాదు, నువ్వు సకమాగం అనుకున్న నీ భార్యకు జరుగుతుంది, భర్తకు జరుగుతుంది, తండ్రి అనుకున్న నీ తండ్రికి జరుగుతుంది, తల్లి అనుకున్న నీ తల్లికి, కొన్నిసార్లు బిడ్డలు అనుకున్న బిడ్డలకు కూడా మనకన్నా ముందు వాళ్ళు చనిపోయే అవకాశము ఉంటుంది. ఇది హెచ్చరిక అందరికీ. ఈ కూటమి ఏదో భోజనం పెట్టి మనం తినేసి బాగుందా, గోంగూర చేసాము, సాంబార్ చేసాము, చికెన్ చేసాము, దాని గురించి కాదు. మనము ఈ కూటమిలో వచ్చి వాక్యం వింటున్న మనకి ఇది ఒక హెచ్చరిక. దేవుడు నాకు ఆత్మలో నడిపించిన తర్వాత ఈ కూటమి ఎక్కడ పెట్టినా నేను హెచ్చరిక కూటమి అనే చెప్తాను. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు చనిపోయారు. బాబురావు గారు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక. బాబు, నీ ఫ్రెండ్ బాబురావు గారు చనిపోయారు, నువ్వు కూడా ఒక దినమంది అలాగే చనిపోతావు. కనుక నా స్క్రీన్ టైం అవుట్ అయిపోయి అలా కనబడుతుంది. కనుక నీవు హెచ్చరిక గనుక వారి ఫ్రెండ్స్కి, వారి భార్యకి, బిడ్డలకి, బంధువులకి, తెలిసిన మనకి, లేకపోతే గ్రామస్తులకు, లేకపోతే కొంతకాలము ఆయన రాజకీయాల్లో ఉన్నారని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, వారికి అందరికీ కూడా ఒక హెచ్చరిక. చనిపోతారు. దీంట్లో మరణము రుచి చూడని నరుడు ఎవడు? కలకాలము ఈ లోకములో బ్రతికే నరుడు ఎవడు? ఉండే స్థిరుడు ఎవడు? చిన్న పెద్ద తేడా లేదు, కులమతాలు అడ్డము కాదు. దేనికంట? శ్మశానానికి. పాట చాలా బాగుంటుంది. అందరూ హెచ్చరిక పాటలే పాడారు కదా, అందరికీ హెచ్చరిక పాటలే పాడి ఉన్నారు, మంచిదే. కానీ మనము ఎంతవరకు హెచ్చరిక కలిగి ఉంటున్నాము? ఎక్కడంట మన నివాస స్థలము? మన నివాస స్థలం ఎక్కడుంది? ఈ గృహము వీరిదని మీరు అనుకుంటున్నారు.
మనము శ్యామలమ్మ గారు అంటారు ఈ ఊర్లోని. మనము సూసన్న వెస్లీ గారు అని పిలుస్తాము. టీచర్ ఇంటికి మనం వెళ్తున్నాం అంటాము, కానీ వారి గృహం ఇది కాదు. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమును భూమిని లోకమును నీవు పుట్టింపకమును యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములకు నీవే ప్రభువా. తరతరములకు మాకు ఏంటంటే మొదట చదవండి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నివాసము ఇది కాదండి, ఇది బాడుక గృహము. ఇది మనము నివసించే గృహము. ఏదో ఒక రోజు ఇది ఎవరి పేరు మీద ఉన్నా, నేను బయట చదివాను, గృహం బయట తలారి బాబురావు గారు అని ఉంది. అంటే ఆయన గృహము, ఆయన పేరు మీద ఇది రిజిస్టర్ అయి ఉంది. ఏమో మరి టీచర్ పేరు ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళ కుమార్తె ప్రేమతో అలా పెట్టి ఉండొచ్చు జ్ఞాపకముగా. వారి గృహము అని దీని మీద రాయబడి ఉన్నప్పుడు నిజమే, లోకములో ఆయన గృహం ఇదే. కానీ ఉన్నారా? ఆయన లేరు. ఆయన ఇక్కడ లేరు. ఆయన ఉన్నారన్నట్లుగా ఆయన బ్రతికి ఉన్న కాలంలో ఆయన ఫోటోను చూసి ఓహో ఇలాగుంటారు అనుకుని కొన్నిసార్లు మనం మర్చిపోతాం రూపాన్ని. కొన్నిసార్లు మా నాయన రూపము కొన్నిసార్లు గుర్తుకు రాదు. ఫోటో చూసినప్పుడు ఓహో ఇది కదా రూపము అనిపిస్తుంది. తండ్రి నాకున్నాడు, తల్లి నాకున్నది, భర్త ఉన్నాడు, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, మంచిదే. ఈ లోకములో మనకి నివాసములు ఉన్నాయి. ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. తరతరములకు ఆయనే నివాస స్థలం అంట. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపకమును యుగ యుగములు నీవే దేవుడవు. నివాస స్థలం ఎవరంట? దేవుడు. మొదటిది. రెండవది కీర్తన రాసిన గ్రంథము 34వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. కీర్తన 34:18. విరిగిన హృదయములు గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. మొదట ఆయన నివాస స్థలము. ఎవరికి ఆయన నివాస స్థలం అంట? ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని చెప్పుకుంటాము. ఎవరికి ఆయన నివాసములంటే విరిగిన హృదయము గలవారికి ఆయన ఆసనుడంటే సమీపస్థుడు. ఆయన కనబడతాడు. ఆయన వారి యొక్క కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. లోకములోని ఈ దినము ఆయన గుర్తు చేసుకున్నప్పుడు కుటుంబస్తులకు కొంచెం దుఃఖం ఉంటుంది. అయ్యో కొన్నిసార్లు తన తల్లి ఏదైనా చేయలేకపోయింది అనుకోండి, లేకపోతే ఇంటికి వచ్చిన అల్లుడికి మామగారు లేరు అనుకోండి, బిడ్డలకు అనిపిస్తుంది మా నాయన ఉంటే ఇలాగ జరుగుండేది కాదు కదా. కొన్నిసార్లు భార్యకు అనిపిస్తుంది నా భర్త ఉంటే నాకు ఈ కష్టాలు ఉండేవి కాదు కదా, బిడ్డలు ఏదైనా ఇసుకించినప్పుడు, లేకపోతే లోకములో ఎవరైనా ఏదైనా అనరాని మాట అన్నప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఒంటరిగా దాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, ప్రతి వ్యక్తి ఆ వ్యక్తిని కోల్పోయిన కుటుంబము ఆ బాధని అనుభవిస్తూ ఉంటుంది. ఉండదా? ఉంటుంది. మా నాయన చనిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నాయన ఉంటే నాకు ఇలాగ జరిగి ఉండేది కాదు కదా, నాయన ఉంటే నిన్ను కష్టాలు పడేవాడు కాదు కదా, నా జీవితంలో ఆయన ఒక మార్గదర్శిగా ఉండేవాడు కాదు కదా. ఇప్పుడు ప్రతి భారమును ప్రతి ఒక్క బరువును నేనే భరించవలసి వస్తుంది కదా. కనుక
ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ లోటును మనం బాగా గుర్తెరుగుతాము. బ్రతికున్నప్పుడు ఉంటుందా? బ్రతికున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, బ్రతికిన దినములో వారు విలువ మనకి తెలీదు. ప్రతి ఒక్కరికి దేవుడు కుటుంబమును ఏర్పాటు చేస్తాడు. బ్రతికి ఉన్నప్పుడు విలువ లేనప్పుడు మనము దాన్ని గుర్తెరిగేటట్టు దేవుడు చనిపోయిన తర్వాత చేస్తాడు. మొదటిగా ప్రభు అంటున్నాడు, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. రెండోది దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు. మూడో చూద్దాము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు. నీతిమంతుడు నశించుట చూచి ఎవడును దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవరికి తోచదు. లోకంలో 2 రకాలైన నీతులు ఉంటాయి. ఒకటి శరీర సంబంధమైన నీతి, రెండోది ఆత్మ సంబంధమైన నీతి. మొదటిగా దేవుడు అక్కడ మళ్ళీ ఒకసారి చదువు. మొదటి నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సును పెట్టరు. లోకములో దేవుని భక్తులు, ప్రార్థన చేయవారు, ఒక పెద్ద పాస్టర్ చచ్చిపోయాడు అనుకోండి, పెద్ద ఏమన్నా లెక్క ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఏదో అనుకుంటారు. సంఘస్థులు అయ్యో ఈ సేవకులు లేరు అనుకుంటారు. లోకము దాన్ని ఏమైనా మనస్సును పెడుతుందా? ఆ పాస్టర్ గారు అంటే చనిపోయారంట అని అనుకుంటారు, అంతే. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసును పెట్టరు. కానీ కొంతమంది ఈ లోకములోని ఎందుకు త్వరగా చనిపోతారంట? కొంతమంది లోకములో త్వరగా కీడు చూడకుండా. భక్తులైన వారు ఈ లోకములో త్వరగా చనిపోవడానికి గల కారణము, నాకు తెలిసిన అనేక మంది భక్తులు ఉన్నారు, వారు త్వరగా చనిపోయారు. లోకములో వారు ఆయుష్కాలము తగ్గించబడిపోయింది. ఎందుకంటే దుష్కార్యములు, కీడును చూడకుండా వారు ఏమవుతున్నారంట? కొనుపోబడుతున్నారు, తీసుకొనబడుచున్నారు. మనము చనిపోతే, మన ఆయుష్కాలము తగ్గిపోతే, మన యొక్క దినములు తక్కువైపోతే మన కుటుంబము మన గురించి ఆలోచన చేయాలి. ఎందుకు నా తండ్రి చనిపోయాడు? ఎందుకు నా కుమారుడు చనిపోయాడు? ఎందుకు నా బిడ్డ చనిపోయింది? ఎందుకు నా భర్త చనిపోయాడు? ఎందుకు నా భార్య చనిపోయింది? దుష్కార్యములు చూడకుండా చనిపోయారా, అయితే దుష్కార్యం వల్లనే చనిపోయారా? 2 రకమైన నీతి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ యొక్క హెచ్చరిక కూటములోని మనము విడిచి వెళ్ళిన ఈ కుటుంబం యొక్క యజమాని మళ్ళీ మనము తీసుకుని రాలేము. కానీ ఈ మరణ దినమందు, ఈ యొక్క చనిపోయిన, ఈ మృత్యువైన ఈ దినమందు దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఇది నివాసము కాదు. ఈ లోకములో ఎవరికి ఇది నివాసము కాదు. రెండోది, ఆయన నీతిమంతులకు, భక్తులకు సమీపస్తుడై ఉంటాడు. మూడవది, ఎవరైనా త్వరగా చనిపోతే మొదటిది నీవు నేను పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, దుష్కార్యం వల్ల చనిపోయారా, దుష్కార్యములు చూడకుండా చనిపోయారా? పరిశీలన చేసుకోవాలి మనం. ప్రభా, పలానా ఆయన చనిపోయారు, అయ్యో పలానా వ్యక్తి చనిపోయారు, బాధపడతాము, అయ్యో పాపం అంటాము, కానీ ఏమన్నా తీసుకురాగలం ప్రాణాన్ని. కానీ నీతిమంతులైతే ఏం చేస్తారంట? ఖర్జూరపు వృక్షం వలె మవ్వు వేస్తారు. ఏంటండి రహస్యం అంటే, లోకములో మనిషి చెడిపోతా ఉన్నప్పుడు, లోకములో నీవు నేను పతనమైపోతున్నప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. నేను ఎక్కడికైనా వెళ్ళి చెడిపోయి, నేను ఎక్కడికైనా పాపం చేస్తే నా వెనక 10 మంది వస్తారు. నేను నీతిమంతుడిగా ఉంటే నా చుట్టూ ఒకళ్ళు కూడా ఉండడం చాలా కష్టము. కానీ చనిపోతే పాపమండి అంటాము.
మనల్ని పాడు చేయడానికి, మనల్ని నిర్మూలన చేయడానికి, మనల్ని మస్తులో పెట్టడానికి అనేక మంది ఉంటారు. చనిపోయినప్పుడు వారు ఆఖరిగా నీ గురించి అనే మాట ఏంటంటే, పాపమండి, చనిపోయాడండి, చనిపోయిందండి అంటారు. కానీ నిన్ను ఎవరైనా బాగు చేసేవాళ్ళు ఉన్నారా? నీవు ఈ లోకములో నీ యొక్క దినములు సమాప్తం అవ్వకముందే దేవుడు నరునికి ఇచ్చిన ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎడల 80 సంవత్సరములు. ఆయనను అవి ఏంటంట ఆయాసము, దుఃఖమే. ఈ యొక్క 70-80 సంవత్సరములు జీవించకుండా చనిపోవడానికి 2 కారణాలు. ఒకళ్ళు మనం నీతిమంతులు అయితే లోకములో దుష్కార్యము చూడకుండా దేవుడు ముందుగానే తీసుకెళ్ళిపోతాడు. రెండవది మన దుష్కార్యం వల్ల కొన్నిసార్లు మనము మరణమైపోయే అవకాశము ఉంది. కనుక దేవుడు ఈ కూటమి ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. 4వ మాట చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 11వ అధ్యాయము 25-26 వచనాలు. యోహాను రాసిన సువార్త, క్షమించండి, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. కష్టంగా ఉంది కదా అర్థం చేసుకోవడం? కష్టంగా ఉందా? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. రాత్రి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు టీచర్ చెప్పిన విషయం ఏంటంటే, ఆయన అన్యుడైనప్పటికీ, ఆయన ఇంకా దేవుని తెలుసుకున్నప్పటికీ, నేను ఏదైనా కూటానికో లేకపోతే ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఎన్నడూ నన్ను ఆటంకము చేయలేదు. మంచిదే. లోకంలో అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుచున్నవారు, క్రైస్తవులని పేర్లు పెట్టుకున్నవారు, ప్రార్థనకి వెళ్తే ప్రార్థన అయితే జుట్టెట్టు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారా? తినేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎందుకంటే వారిలోనికి ఒక దురాత్మ ఉంటుంది. ప్రార్థన 12:30 అయిపోతుంది కదా, ఇంకా రాలేదేంటి, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, అనుమానపు ఆత్మ వాళ్ళ ఉంటుంది. కనుక ఈ అనుమానపు ఆత్మ ఎప్పుడు వస్తుందంటే, ఎదుట వ్యక్తి ఒక అనుమానపు ఆత్మ ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళు కూడా పాపంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఎవరునో వాళ్ళు నమ్మిక ఉంచలేరు. లోకంలో నీ భార్యను ప్రేమించలేవు, నీ భార్య మీద నీకు దురుద్దేశం ఉంటుంది, నీ భార్య మీద అనుమానపు ఆత్మ ఉంటుంది. కానీ క్రైస్తవ పేరు పెట్టుకుంటే అయిపోయింది అంటుకున్నాం మనం కదా. చాలాసార్లు క్రైస్తవులుగా పిలువబడుచున్న మనము, క్రైస్తవ పేర్లు కలిగిన మనము, బాప్తీసం పొందిన మనము, అయా ఫలానా ఆయనండి, ఫలానా పేరండి, ప్రార్థనకి వెళ్ళేవాడండి, కానీ ఇప్పుడు ప్రార్థనకి వెళ్తే ఆటంకపరుస్తున్నాడండి. ఏ ఆత్మ ఉంది? సస్పీషియస్ స్పిరిట్, అనుమానపు ఆత్మ. ఏం లాభము క్రైస్తవులుగా ఉండి? వాళ్ళు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు, ఆటంకపరుస్తారని బైబిల్ తేటగా చెప్తా ఉంది. ఈ కుటుంబంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మళ్ళీ చదవండి అదే మాట, చదవండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతామంట. అంటే ఏంటి? చనిపోయినా నరకంలోనికి వెళ్ళము. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, మరి ఎన్నటికి మరణము చనిపోడు, మరణము నొందడు అని బైబిల్ తేటగా చెప్తా ఉంది. లోకంలోని మనం ఏమి సంపాదిస్తా ఉన్నాము? లోకంలో ఉద్యోగం సంపాదించుకోవడం మంచిదే, మంచిగా వివాహం చేసుకోవడం మంచిదే,
మంచి భార్యాభర్తలుగా దాంపత్య జీవితం కలిగి ఉండడం మంచిదే. కానీ ప్రభు వాక్యం సెలవిస్తా ఉందంటే మానవునికి 2 మరణాలు ఉన్నాయంట. ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన మరణము, అందరూ చావలసిందే. ఈ దినమందు నేను మాట్లాడుతున్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను, వస్త్రములు వేసుకున్నాను, కొన్ని పనులు చేయగలుగుతున్నాను. ఈ క్షణములో దేవుడు చిటికేసాడు అనుకోండి, పైనుంచి నరులారా తిరిగి రండి అన్నాడు అనుకోండి, నేనేమైపోతాను? నించున్న వాడిని పడుకుంటాను. అయ్యా శవం వెళ్ళిపోయిందా? అయ్యగారు, పాస్టర్ గారు, మావయ్య, నాన్నయ్య ఏముండదు ఇక్కడ, ఏముండదు. ఇంకా శవం వెళ్ళిపోయిందా? పేరు తీసేస్తారు. నన్ను ఒక మనిషిగా చూడరు, ఒక వస్తువు. ఎప్పుడు తీసుకెళ్తారండి? మేము ఇంకా వంట చేసుకోలేదండి, మేము ఇంకా అగ్గేసుకోవాలి కదండి, తీసుకెళ్ళిపోండి. అప్పుడు వరకు సార్ రావాలండి, ఈ వారం ఆయన లేకపోతే బాగాలేదండి అంటారు. ఒక వారం ఉంచుకుంటూ వెళ్ళవా? ఇంట్లో ఉంచలేమో. తీసుకుని వెళ్ళిపోవాలి. ప్రతి వ్యక్తిని మోయక తప్పదు, తీసుకువెళ్ళిపోక తప్పదు. మనం ఎవరు మోయకపోతే మున్సిపాలిటీ వాడు అన్న తీసుకుని వెళ్ళిపోతారు. కనుక దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, మరణించిన ఈ కుటుంబములోని, ఈ గృహములోని యజమాని చనిపోయిన దినములో దేవుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు పునరుద్ధానం పొందగలవా? నీవు నేను పునరుద్ధానం పొందగలమా? ఆయన వెళ్ళవలసిన గమ్యస్థానము ఆయన వెళ్ళిపోయారు. నీవు నేను ఏ గమ్యస్థానానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామో, నీ గమ్యం ఏంటి? వెళ్ళిపోయిన వారి గమ్యమును మనం ఆలోచించి తల్లకిందలుగా తపస్సు చేసిన ఏమీ చేయలేము. ఉన్నా నీవు తపస్సు చేయాలి, ఉన్నా నీవు కొంచెం కష్టపడాలి, ఉన్నా నీవు దేవుని నీతిలో బ్రతకడానికి ఇష్టపడాలి. ఇష్టపడకపోతే నీవు మళ్ళీ మరణించవలసి వస్తుంది. ఈ లోకము యొక్క నీతి కాదు మనకు కావాల్సింది, ఆత్మ సంబంధమైన నీతి. మనకి ఈ లోకం యొక్క ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. ఈ లోకం యొక్క నీతి, ఈ లోకం యొక్క ప్రేమ కొంతకాలం ఉంటుంది, తర్వాత వాడిపోతుంది. భార్యాభర్తల ప్రేమ ఎలాగుంటుంది చెప్పండి? మొదట్లోని ప్రేమ ఎలాగుంటుందంట? అనేక మంది చెప్తూ ఉంటారు పెళ్లి ప్రసంగంలో. ఎలాగుంటుందంట? భార్యని గట్టిగా పట్టుకోమంటారంట బండి ఎక్కినప్పుడు. తర్వాత నా బస్సులు నలిగిపోతున్నాయి, ఇస్త్రీ బట్టలు, కొంచెం దూరంగా ఉండమని అంటున్నాడేమో జాన్ మార్క్ కూడా. కనుక ప్రేమ ఏమైపోదంట? తగ్గిపోద్ది, వాడిపోతుంది. ఈ లోకం యొక్క ప్రేమ శాశ్వతమైంది కాదు. ఈ లోకం యొక్క నీతి శాశ్వతమైంది కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం అవ్వాలి అంటే 3వ దినం తిరిగి లేవడం కాదు, మరణమైన మన అందరము ఆయన తీర్పులోని మనం నిలబడతాము. నిలబడిన నీవు నేను అందరూ బ్రతుకుతారండి. లోకములో అన్యులు బ్రతకరాని కాదు, పాపాత్ములు బ్రతకరాని కాదు. తీర్పు దినమందు సముద్రంలో చనిపోయిన వారిని సముద్రపు లెక్క అప్పగిస్తుందంట. నదిలో చనిపోయిన వారి నది లెక్క అప్పగిస్తుంది. అందరూ మళ్ళీ పునరుద్ధానం పొంది ఈ దేహముతో దేవుని యొక్క న్యాయపీఠం ముందు నిలబడతారు. నిలబడినప్పుడు నీవు నేను ధైర్యంగా ప్రభువా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుతున్నా, పరుగు తుదమట్టించితిని, నా కోసము జీవ కిరీటం ఉంచబడింది అని చెప్పగలమా? అది చనిపోయి తిరిగి బ్రతకడము. మరణించిన వ్యక్తి తిరిగి బ్రతకడం అంటే అదే. కనుక ఈ కూటమి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇంకొక 10 నిమిషాలు నాకు టైం ఉంది, ముగిస్తాను. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువు. మీ హృదయము కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నా, విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు
నివాసములు కలవు, లేని ఎడల నీతో చెప్తాను, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరచిన ఎడల, మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నా తండ్రి ఇంటి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి. ఈ నివాసం అయితే వాడుకుంటాం, ఈ నివాసం అయితే కట్టుకుని చనిపోయిన తర్వాత వదిలి వెళ్ళిపోతాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నా తండ్రి ఇంటి దగ్గర అనేక నివాసములు ఉన్నాయి. ఆ నివాసం కోసం మనం ప్రయాసపడ్డామా? పరలోకములో నీ పునాది ఎంత ఉంది? పరలోకములో నీ కోసము దేవుడు ఏర్పాటు చేసిన గది ఉందా? ఇల్లు కట్టినప్పుడు రోజు వచ్చి చూస్తుండి ఉంటారు పిల్లలు, వీళ్ళందరూ. ఇంకా కబోర్డ్స్ అవ్వలేదు, ఇంకా ఫ్లోరింగ్ అవ్వలేదు. రోజు దీన్ని ఏం చేస్తారు? పరిశీలన చేస్తారు. ఇంకా వర్క్ మ్యాన్, ఇంకా కార్పెంటర్ రాలేదు, కొయ్యి పని వాడు రాలేదు, బేల్దార్ రాలేదు, లేకపోతే కబోర్డ్ చేసే వాళ్ళు రాలేదు, పుట్టి పెట్టే వాళ్ళు రాలేదు, ఎలక్ట్రీషియన్ రాలేదని రోజు కలవరపడి ఉంటారు. మంచిదే. ఈ లోకములో ఒక నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే దానికి టైంకి అవ్వాలని తొందరపడతాము. మరి పైన ఆ తండ్రి అనేక నివాసాలు ఇప్పటికే కట్టబడి ఉన్నాయి. నీ ఇల్లేదో నీకు తెలుసా? అందులో 12 గుమ్మాలు ఉన్నాయంట. ఏ గుమ్మములోంచి నీవు వెళ్తావో, ఏ గుమ్మములోంచి నేను వెళ్తామో, ఏ గోత్రికులుగా, యోధా గోత్రమా, బెన్యామీను గోత్రమా, ఏ గోత్రము ద్వారాగా దేవుడు మనలను ఆ యొక్క నివాసంలోకి తీసుకుని వెళ్తాడు. మనకి పరిశీలన ఉందా? మన ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయండి అని చూసుకుంటాం అంతే. మన ఇంటికి ఎన్ని కిటికీలు ఉన్నాయి? కిటికీలు కర్టన్స్ ఉన్నాయా? మాసిపోతే ఉతుక్కోవాలి, అవి షేడ్ అయిపోతే కొత్తవి కొనుక్కోవాలి, మంచిదే. కానీ పరలోకములో ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి ఇంటి దగ్గర అనేక నివాసములు కలవు. ఏదో 1-2 కాదు. అధికారులు అయితే కొంతమందికే ఉన్నాయండి. మొదట అప్లై చేసిన వారికే, మొదట అప్లికేషన్ ఇచ్చే వారికే కాలనీ శాంక్షన్ అవుతుందండి. మీరు లేట్ అయిపోయారండి, మళ్ళీ సారి చూద్దాం అంటారా? కానీ ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంటి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీకోసం స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుడు నివాస స్థలము, ప్రభా యుగములకు మాకు నివాస స్థలము నీవే అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ నివాసము కోసం మనం ప్రయాసపడాలని ప్రభు మనల్ని హెచ్చరించుచున్నాడు. రోమీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. 14:8. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి సరిపోతుంది. మనం బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా చేస్తున్నాం అలాగా. ప్రభు నివాసంలోకి వెళ్ళాలంటే బ్రతికినా చనిపోయినా ప్రభు కోసమే. మనం బ్రతికినా ప్రభు కోసమే అంటామా? అనగలమా? పాట పాడతాం, ప్రభా నీకోసం బ్రతుకుతాను ప్రభా, నీకోసం జీవిస్తాను ప్రభా, నీ సన్నిధి విడిచిపెట్టను ప్రభా అంటాము. కానీ అలా జీవిస్తున్నామా? అయ్యో, ఇవన్నీ భక్తి చేస్తే మనం ఈ లోకంలో బ్రతకలేమండి. లోకములో బ్రతకడానికి దేవుని విడిచిపెడతాం, కానీ పాటలు రమ్యంగా పాడతాము. ప్రభా నీకోసమే జీవిస్తాను, నా బ్రతకంతా నీదే, వెండి బంగారం నీకు ఇచ్చేస్తాను. కానీ ఒళ్ళెందుకు దిగేసుకుంటాం. పాటలు అబద్ధం పాటలు పాడకూడదు. బంగారం పెట్టుకోవద్దని నేను అనను, వస్తువులు బట్టలు సామాగ్రి వేసుకోవద్దు అనను. కానీ ప్రభా నాకున్నవన్నీ నీయే ప్రభా. భక్త్ సింగ్ గారు ఒకసారి మీకు చెప్పాను లేదు, ఒకసారి ప్రార్థన చేస్తా ఉన్నారంట. ప్రభా పలానా దానికి నువ్వు డబ్బులు దయచే ప్రభా, పలానా దానికి ఈ విషయంలో నేను దానికి మీరే ఆదరణ దయచేసి దానికి కావాల్సిన ద్రవ్య సహాయం దయచేయని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నాడంట, భక్త్ సింగ్ ఎవరో ఇవ్వాలనుకున్నా నువ్వే ఇవ్వచ్చు కదా అన్నాడంట. ఏమన్నాడు?
ఎవరో ఇవ్వాలని ప్రార్థన చేస్తావు, నీవే ఇవ్వచ్చు కదా ప్రభా, నా దగ్గర ఎక్కడివి? నీ పెట్టి ఓపెన్ చేయి, నీ వ్యాలెట్ ఓపెన్ చేయి, డబ్బులు ఉన్నాయి కదా ప్రభా, నేను కూడడానికి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నాను కదా. ముందే ఇవ్వయ్యా, ఇచ్చి శోధించు. నువ్వు పెట్టులో కావాల్సిన నీకు కావలసిన ప్రయాణానికి నువ్వు డబ్బులన్నీ సిద్ధం చేసుకుని ప్రభా దయచేయి అంటే ఎలాగా? నువ్వు ఇచ్చి శోధిస్తే ఆకాశ వాక్కులు విప్పి పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదం నీపై కుమ్మరిస్తానన్నాడు దేవుడు. కష్టంగా ఉంటుంది కదా, కోటానికి వెళ్ళాలి కదా, నేను దేవుని కోసమే ఉంచుకున్నాను కదా, నేనేదో నా కుటుంబంతో షికార్లు సినిమాలకు వెళ్ళడానికి కాదు కదా అనుకుంటూనే ఆయన ప్రార్థన చేసుకుని ప్రభు చెప్పాడు కదా, ఇవ్వకపోతే కష్టమని అది ఆ వ్యక్తికి ఇచ్చి, అయ్యా ఇది ఫలానా కార్యం కోసం ఉపయోగించానని చెప్పి ఆయన కోటానికి రెడీ అవుతున్నాడు. రెండో రోజు డబ్బులు లేవు, ఆయన వెళ్ళవలసిన ట్రైను స్టేషన్కి వచ్చేసాడు. స్టేషన్కి వచ్చినా డబ్బులు లేవు, వెళ్ళాలా మానేయాలా? వెళ్ళాలి. కూటమి ఏర్పాటు చేశాడు ఆయన, డేట్ ఇచ్చాడు, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి. ఆ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ అదే ఆ తెల్లారి ఆ రోజుకి వస్తుంది. ఆయన కూటానికి వెళ్ళలేడు. ఫ్లైట్కి వెళ్ళే అంత డబ్బులు లేవు. నిలబడి కూర్చొని ప్రార్థన చేస్తాడు, ప్రభా నువ్వు ఏమన్నా ఇచ్చాను, ఏది? ఈ పరిస్థితి నాకు తెలిసే ముందే కూటానికి వెళ్ళడానికి నేను తగిన ఏర్పాట్లు చేసుకున్నాను ప్రభా అని ప్రభుతో వ్యాజ్యమాడుతున్నాడు దైవజనుడు. ఈలోపు ఎవరో ఒక వ్యక్తి వచ్చి, ఆయనని చూడకుండా ఒక వ్యక్తి వచ్చి, అక్కడ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన అక్కడ ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చేయి, ఆయన పేరు భక్త్ సింగ్ అని చెప్పాడంట. ఈ పట్టుకున్న డబ్బులు పట్టుకున్న వ్యక్తి ఆయనకు తెలియదు, ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు. ఆయన వచ్చి ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి కూర్చుని ఉంటే ఆయన పిలిచి, భక్త్ సింగ్ మీరేనా? నేనేనండి, ఈ డబ్బులు ఎవరో మీకు ఇమ్మని ఇచ్చారు, తీసుకోండి. తీసుకుంటే కవర్ విప్పితే దాంట్లోని ఆయన ప్రయాణానికి ఎంత కావాలో అందులో ఉన్నాయి. ఇచ్చి ఏం చేయాలంట? శోధించాలి. లోకంలో కష్టము మనకి, లోకంలో ప్రభా అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, నీవు లేకపోతే ఎలా ప్రభా, నీవే దయచేయాలి ప్రభా, మాది పేద సంఘం ప్రభా అంటాము. అంటావా అనవా? మన అవసరతలేని మానేసుకుంటున్నామా? మానుకోవట్లేదు కదా. దేవుడు మనం చేసిన సత్క్రియ చేస్తే మనము తల ఎత్తుకుంటామని బైబిల్ చెప్తా ఉంది. ఆ రీతిగా దైవజనులు, ఆ రీతిగా దేవుని సేవకులు సంఘములోని వాళ్ళ ముందు ఇచ్చి, వాళ్ళ ముందు దేవుని కోసం త్యాగము చేసి నిలబడ్డారు కనుక ఇప్పుడు ఆ పరిచర్య దేశము కాదు ప్రపంచ దేశాలకి వ్యాపించింది. మనము మన గుడారమే, మన గుడిసే, మన వ్యాపారమే, మన ఉద్యోగమే, మన వ్యవసాయం అనుకుంటూ గిరిగీసుకుని బ్రతికేస్తున్నాము కనుక మన నివాసం ఇక్కడ కాదని ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాము. 2 కొరింథీ 1:3-4 ఇంకొక 2 నిమిషాలు టైం ముగిస్తాను, 9:30కి ముగిస్తాను. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించినవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మొదటిగా ఏం చదివాము? సమస్త కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించి దేవుడు మన ప్రభువైన యేసు సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. చచ్చిపోయినప్పుడు ఎవరైనా మనం పలకరించలేదు అనుకోండి, ఎలాగుంటది? చాలా బాధపడతాం. చచ్చిపోయినప్పుడు రాబోతే ఇంకెప్పుడు వస్తారా?
చచ్చిపోయినప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వస్తావు? అది స్త్రీని కానివ్వండి పురుషుని కానీ కనబడినప్పుడు మన ముందు మాట్లాడు, మూతిలా పెట్టేసుకుని. ఎందుకు మాట్లాడదు మనకు ఒక్కొక్కసారి అర్థమవుతుంది, మనం మర్చిపోతాం. సంవత్సరం అయిన తర్వాత ఏమే చెల్లె బాగున్నావా అంటే చెల్లి లేదు, బొల్లి లేదు అక్కడ. ఎందువల్ల అంటే మనం మర్చిపోయాం. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు, వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పుడు, అక్క చచ్చిపోయినప్పుడు మనం ఏం చేయలేదు, పోలేదు, మర్చిపోయాం. మనం మర్చిపోవడం అంటే మనకు కుదరలేదు, మనం ఏదో కష్టంలో ఉన్నాం. ఆ టైంలో ఆ కష్టం వాళ్ళకి చెప్పలేక మనం మౌనం అయిపోయాము. ఎప్పుడో కొన్ని వాళ్ళు పలకరిస్తే వీళ్ళు మనల్ని ఏం చేస్తారు, మనతో మాట్లాడరు. ఏం జరిగిందని మనం తజ్జిన భజ్జన అవుతాం. ఆ తర్వాత చావుకోరు చల్లగా వస్తుంది. ఏంటంటే అప్పుడు నువ్వు వెళ్ళలేదంట కదా. అరే ఆ టైం మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏదో హాస్పిటల్లో ఉండుంటాము, మనం ఏదో దూర ప్రయాణంలో ఉండుంటాము. వచ్చిన ఆ యొక్క కర్మకాండకు మనము వచ్చే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. మనం ఏమీ తెలుసుకోకుండా ఏం చేసేస్తాము, నన్ను చూడడానికి రాలేదు, నన్ను పరామర్శించడానికి రాలేదు, నన్ను ఆదరించడానికి రాలేదు. మనుషుల ఆదరణ ఒక్క దినమే. మనుషుల యొక్క దేవుళ్ళు నిన్ను లోకములో మనుషులు మనం ఒకరి దినం ఆదరిస్తారు, 2 రోజులు ఉంటారు, నెల రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళొస్తామండి, ఎందుకంటే మా గేదెలు ఉన్నాయండి, పాలు తీసుకోవాలండి. వెళ్ళొస్తామండి, మా ఆయన క్యారేజ్ పెట్టాలండి. వెళ్ళొస్తామండి, మేము డ్యూటీకి వెళ్ళాలండి, మాకు సెలవు ఇవ్వరండి. ఆదరణ ఎన్ని రోజులు ఇవ్వగలరు? వాళ్ళకి వీలున్నన్ని రోజులు ఇవ్వగలరు. తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు. కానీ సమస్త ఆదరణ ఎవరంట? దేవుడు ఒక్కడే. ఈ కుటుంబానికి ఆదరించేవాడు దేవుడు ఒక్కడే. ఈ కుటుంబం కాదు, నా కుటుంబంలో నేను అనేక పర్యాయములు అలా దుఃఖపడిన రోజులున్నాయి. కానీ నీ వాక్యము నన్ను బాధలలో ఆదరించుచున్నది. దేవుని వాక్యము ఆదరిస్తూ ఉంటది. దేవుని వాక్యము లేకపోతే నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. లోకంలో నేను పడని శ్రమ అంటూ లేదు. ఉద్యోగం చేసినప్పుడు కానివ్వండి, చదివినప్పుడు కానివ్వండి, లోకంలో అనేక మంది నిందలు అవమానాలు పడినప్పుడు ఈ బ్రతికి ఎందుకు, చనిపోతే బాగుండు కదా. ప్రభువా నన్ను తీసేసుకో ప్రభువా, నేను ఈ లోకంలో బ్రతకలేను. దేవుడు అన్నాడు, నాకన్నా ఎక్కువ శ్రమ పడుతున్నావు నువ్వు. ఈ చిన్నపాటి శ్రమకే నువ్వు బలహీనుడు అయిపోతే, ఈ చిన్నపాటికి శ్రమకు నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాను వాడవు అయిపోతావు కదా. అనేక సార్లు వాక్యము నన్ను బలపరుస్తూ ఉంటది. ఈ దినమంది శక్తిగా వర్తమానం చెప్పడానికి శక్తి లేదు నాకు. దాదాపుగా ఒక 12-15 రోజుల నుంచి ఉపవాసం ఉంటా ఉన్నాను. ఇది నేను భోజనం చేయాలి, మీరు భోజనం చేయకపోతే మేము భోజనాలు పెట్టమన్నారు. నా కోసం మీరందరూ ఎందుకు మాట్లాడమని నేను ఉపవాసం ఉన్నాను. ప్రతి సాయంత్రము ప్రతి రాత్రి ఉపవాసం ఉంటా ఉన్నాను. మీరు భోజనం చేయకపోతే మేము ఎవరికి భోజనాలు పెడతామండి? సార్ రాత్రి ఉపవాసం, మళ్ళీ ఉదయం ఉపవాసం, కంటిన్యూ ఉపవాసం చేసి ఈ భోజనం కోసం 2 రోజులు ఉపవాసం ఉన్నాను. లోకములోని ఈ శక్తి సరిపోదు. ఈ లోకంలో ఉన్న బలానికి, ఈ మనం చేసే ఉపవాసానికి శక్తి సరిపోదు. కానీ నీ వాక్యమే నన్ను బలపరుస్తోంది, బ్రతికిస్తా ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇంత బలగొద్దు వాక్యము చెప్పడానికి దేవుడు ఏమిస్తున్నాడు? శక్తి ఇస్తున్నాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేనివల్ల అంట? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. నీరసమైపోతాం కొన్నిసార్లు, అయ్యా ఉపవాసం అండి, నిజమే, నేను కూడా ఉపవాసం ఉన్నాడు. కొన్నిసార్లు నీరసపడిపోతా ఉంటాను, అయ్యా నేను లేవలేని పరిస్థితిలో ఉంటాను. గత వారం నాకు చాలా నీరసం అయిపోయింది, ఎప్పుడు అంత నీరసం పడలేదు. అక్కడ ఉన్నప్పుడు నేను లేవలేని పరిస్థితి, నేను ప్రార్థన రాకుండా ఉండలేను. జాన్ మార్క్ని పిలిచి, నువ్వు ప్రార్థన ప్రారంభించి, ప్రభా నేను ఇక్కడ పడక మీద పడుకున్నాను, నాకు ఇది తగదు కదా ప్రభా, నేను వాక్యం బోధించాలి కదా, బ్రతికే ఉన్నాను కదా అంటే దేవుడే శక్తి ఇచ్చాడు. లోకములోని సమస్త ఆదరణ ఇచ్చేవాడు ఆయనే, దేవుడే. తర్వాత చదవండి పాఠం, నేను చెప్తాను నాన్న. ప్రకటన 21:3-4 వచనాలు.
అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండు, ఆయన ప్రజలై యుందురు, దేవుడు తానే వారి దేవుడై వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. ఈ గృహములోని అంత్యులా అవనివ్వండి, ధన్యులా అవనివ్వండి, లోకములో ఉన్నవాడిని కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ప్రతి కన్నీరు బాష్ప బిందు ఎవరు తుడిచారంట? దేవుడు తుడిచాడు. లోకములో అక్క ఏడవద్దు, ఆ వదిన ఏడవద్దు, అమ్మ ఏడవద్దు, చెల్లి ఏడవద్దు, లేకపోతే ఇంకా మన వరుసలు పెట్టి పిలిచి ఏడవద్దు అని ఆదరిస్తాము. ఏడుపు ఆగుతుందా? భావోద్రేకనం గురై కొన్నిసార్లు ఎక్కువ ఏడుస్తాము. కానీ 18 సంవత్సరముల క్రితం ఉన్న ఏడ్పు ఈ దినము లేదు అంటే ఆయన కన్నీళ్లు ప్రతి బాష్ప బిందువు తుడిచివేశాడు. లోకములో ఎవరైనా ఆదరణ, మనుషులు నీ ముందు కనబడతారు కానీ దేవుడు కనబడకుండా, దేవుడు మన మధ్య ఉన్నాడు. ఎక్కడైతే 2-3 నామను కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు కదా. ఆయనకి కనబడడు గాని మన కన్నీలు ప్రతి బాష్ప బిందువు తుడిచివేను. దుఃఖము ఇక ఉండదు, మరణం ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మొదటి తెస్సలోనికై ఆఖరిగా 4:13-14-15 చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడంట. ఎవరితో కూడా నిద్రించిన వారంట? దేవునితో కూడా నిద్రించాలి. మనం ఎవరితో పడుకుంటాం? మన ఇంట్లో మన భార్య, బిడ్డలు, కుటుంబంతో పడుకుంటాము. ఇది భౌతిక సంబంధమైన నిద్ర, భౌతిక సంబంధమైనది. కానీ ప్రభువాక్యం సెలవిస్తుంది, లోకములో ఎవరు ఎలాగా చనిపోయినా ప్రభు అంటున్నాడు మనము ఎవరి యందు విశ్వసించాలి. మొదటి మాట మళ్ళీ చదవండి. నిరీక్షణ లేని ఇతర వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఏడవద్దని చెప్తుంది వాక్యము. ఆయన వారిని వెంట పెట్టుకుని వస్తాడండి. ఎవరినంట? ఆయనతో కూడా మరణించిన వారిని. లోకములో ఒక నాయకుడు వచ్చినప్పుడు, లోకములో ఒక పెద్ద ఆయన వచ్చినప్పుడు, లోకములో ఒక అధికారి వచ్చినప్పుడు కొంతమంది బృందమును తీసుకుని వస్తాడు. మరి ప్రభావం తీసుకొస్తాడు. ఆయన బాణం వేసుకుని వస్తాడా? చెప్పండి. ఆయన బాణం వేసుకుని, గుర్రం వేసుకుని, అది వేసుకుని, ఇది వేసుకుని వస్తాడా? రాడు. ఆయన ఆయుధాలు ధరించుకుని రాడు. ఆయనతో కూడా నిద్రించిన వారిని వెంట పెట్టుకుని వస్తాడు. గనుక క్రీస్తునందు మృతులైన వారి గురించి నీవు నేను శోకించవలసిన అవసరత లేదు. నిరీక్షణ లేని ఇతరుల వలె నీవు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వాని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ప్రభు మనకు వాక్యం తెలియజేస్తా ఉన్నాడు. ఈ గృహములో ప్రభు చెప్తా ఉన్నాడు, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు నేనే తుడిచివేశాను, వారిని నేను ఆదరించి ఉన్నాను. మనము తొలగిపోయినా, కొన్నిసార్లు భక్తి చేయకపోయినా, కొన్నిసార్లు దేవునికి దూరంగా ఉన్నా, ఆయన మన ఎడల ఉండి మన ప్రతి బాష్ప బిందువు తుడుస్తారనే వాగ్దానము చేశాడు. మన మాటైనా ఎవరైనా వినకపోతే మనకు కోపం వస్తుంది. మనం పిలిచినా కొన్నిసార్లు పలకము. బిడ్డలు కానివ్వండి, తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, లోకంలో సరైన రీతిగా వాళ్ళ మాట వినకపోతే మనం పిలిస్తే పలుకుతామా? పలకము. కానీ ప్రభు నేనున్నాను,
నేనున్నాను, మీ యొక్క కనుల ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేస్తాను. నా యందు విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభువును మన కోసము పంపించాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క కూటమి ద్వారాగా, ఈ యొక్క విడిచి వెళ్ళిపోయిన గృహమును ద్వారాగా దేవుడు మన గృహానికి, మన గ్రామానికి, మన సంఘానికి హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నీ ప్రతి బాష్ప బిందువు తుడిచివేవాడు ఆయనే, ఆయన ఆదరించేవాడు ఆయన. ఇది శాశ్వతమైన నివాసములు కాదు, మన నివాసములు పరలోకమందు ఉన్నవి. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ఆ నివాస స్థలము కోసము నీవు నేను ఏగిరి పడినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసుకోము. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలు కన్నాను జన్మక్షని ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ రాత్రి